హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారా అనుకుంటున్నాను. ఇవాళ గణేష్ పూజ కదా, అందరికి గణేష్ పూజ శుభాకాంక్షలు. నేను ఇవాళ మోదకును పప్పొండాలు చేయబోతున్నాను నా పద్ధతిలో. మీరు కూడా చూసి నేర్చుకోండి. మోదకకి పప్పొండాలకి ఏమేమి కావాలో చెప్తాను. మోదగాలు చేసుకోవాలంటే ఇది బియ్యం పిండి నేను ఇంట్లోనే మిక్సీ కొట్టుకున్నాను. ఇంకా ఇది కొబ్బరి తురుము, ఇవి కిస్మిస్ బాగా కట్ చేసుకున్నాను నేను. అలాగే కొద్దిగా జీడిపప్పు కట్ చేసుకుని పెట్టుకున్నా. అలాగే ఇది బాదాం, ఇది కూడా మంచిగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నా. ఇంకా బెల్లం, ఈ బెల్లం ఏమొచ్చామో మోదగలకి ఇంకా పప్పొండ్రాలకి. ముందుగానే గ్యాస్ ముట్టించుకుంటున్నాను, కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోకి నేను నీళ్ళు వేసుకుంటున్నాను. ఒక గ్లాసు నీరు వేసుకుంటున్నాను. నీరు వేసుకున్న తర్వాత ఒక స్పూను చీనీ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా నీటిలోనే. ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీరు మరగాలి. అలాగే ఇప్పుడు పప్పొండ్రాలకి ఏమేమి కావాలో మీకు చెప్తాను నేను. పప్పొండ్రాలకి నేను 1 కప్పు బియ్యం తీసుకున్నా, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. ముందుగా ఇటు పక్క గ్యాస్ వెలిగించుకుని ఫ్రై పాన్ పెట్టుకుంటాను నేను. నీళ్ళు మరిగేలోగా నేను ఈ బియ్యం వేగించుకుంటున్నాను. ఇలా వేసుకొని దోరగా వేసుకోవాలి. బియ్యం వేగాలి అంటే నల్లగా వేగే వరకు వేగొచ్చొద్దండి. గోల్డెన్ రెడ్ లోకి వస్తాయి కదా, అప్పుడు తీసుకోవాలి. అంతవరకు మంచిగా వేపుకోవాలి. ఇగోండి, నీళ్ళైతే మరిగాయి కదా, నేను మెల్లిగా పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి నీటిలోకి పప్పు గుత్తుతో ఈ వెనక పక్క కర్రతో ఇలా కలుపుకోవాలి బాగా. చూస్తున్నారా, పిండి అయితే ఇలాగ అయింది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇది చల్లగా అవ్వడానికి పెట్టేస్తున్నాను ఒక దగ్గర. ఇది చల్లగా అవుతుంది, అంతలాగా నేను బియ్యం వేపుకుంటున్నాను. బియ్యం అయితే వేగిపోయి నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. చూసారా, ఈ కలర్ లోకి బియ్యం అనేది వేగాలి. ఇప్పుడు దీంట్లో నేను ప్లేట్లో తీసుకుంటున్నా. ఇవి చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. చల్లగా అవడానికి పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ గ్యాస్ ముట్టించుకుంటున్నా. ఇటువైపు ఇదో ఫ్రై పాన్ లోని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. 1 కప్పు వాటర్ వేసుకున్నా. అలాగే మనకు తీపికి తగ్గట్టు మీరు బెల్లం వేసుకోండి. నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నా దీంట్లోన. ఇది బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగి దగ్గరగా ఒక తీగ పాకం అనేది రావాలి. అప్పటి వరకు ఇది మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండండి. తీగ పాకం ఎలా రావాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. నీటిలో వేస్తేనే తీగ పాకం, చేయి పెడితేనే తీగ పాకం కాదు. కొద్దిగా ఇలా, ఇప్పుడు ఇది ఇంకా ఉడకలేదు, ఇలా అంటే ఇది కారుతుంది కదా. మనం ఇప్పుడు అది తీగ పాకం వచ్చాక కొద్దిగా గంటకి జిగురులా కారుతుంది, అప్పుడు తీగ పాకం వచ్చింది అనుకోండి. అలాగే ఇది కొద్దిగా మరిగింది కదా, మనకు అంటుకోకుండా ఉండాలంటే 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఇప్పుడు నెయ్యి వాడటం లేదు కాబట్టి నెయ్యి వేసుకోలేదు, అందుకని ఆయిల్ వేస్తున్నాను. ఇది వేసుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇది పూర్ణం చేస్తున్నాం కదా, ఈ పూర్ణం గట్టి పడకుండా మెత్తగా ఉండి ఇది అంటుకోకుండా ఉంటుంది దీనికి. ఇంకా చూసారా, గంటికి అంటుకుంటాను కదా. ఇప్పుడు నేను కొబ్బరి తురుము వేస్తున్నాను దీంట్లోకి. గ్యాసు సిమ్లో చేసి కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా బాదం, కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఇది బాగా కలుపుకోవాలి.
మంచిగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు. అంటే మనం పట్టుకుంటే ఉండలా రావాలి. మనం పచ్చి కొబ్బరి యూజ్ చేస్తాం కదా, దీంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. చూసారా, ఇదంతా దగ్గరగా అయింది. ఇవి చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యే వరకు నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను పప్పు వండ్రాలకి మళ్ళీ ఎలా పప్పు వండ్రాలు చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు గ్యాస్ ముట్టించి పక్క కుక్కర్ పెడుతున్నాను. కుక్కర్ అయితే వేడెక్కింది. కొద్దిగా నూనె వేసుకుంటున్నాను కుక్కర్లో. ఈ కప్పుతో పెసరపప్పు ఉంది కదా, ఈ కప్పుడు పెసరపప్పు ఇందులో వేసేస్తున్నాం. ఒక గరిటె తీసుకొని ఈ పెసరపప్పుని వేపుకోవాలి నూనెలో. ఇవి ఎర్రగా వేగాలి పప్పు అనేది. ఇదిగోండి, పప్పు అయితే ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో నీళ్ళు వేసుకుంటున్నా. నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేయడమని. ఇప్పుడు ఇది ఒక 8 నుంచి 9 సీటీల వరకు రావాలి. అది బాగా కుక్ అవుతుంది. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇవి చల్లగా అయితే అయిపోయేవి. ఇవి మిక్సీ కొట్టేయాలి. ఇవి అయితే సీటీలు వస్తున్నాయి కదా, అలాగే నేను వేపించుకున్న బియ్యం కూడా మిక్సీ కొట్టేసిన. పిండి అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. మనం మోదగుల గురించి బియ్యం పిండితో ఇలా చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు బాగా పిసుక్కోవాలి. ఇలా ఇది చల్లగా అయింది. నీరు తడెట్టుకుంటూ ఇలా మంచిగా పిసుక్కోవాలి. ఇంకా పిండి అయితే పిసుకేసుకున్నా. ఇలాగా పిండి పిసుక్కొని ఉంచేస్తున్నాను. ఒక 8 సీటీలు అయితే అయిపోయాయి. నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లగా అవుతుంది. అప్పుడు సీటీ తీసి కుక్కర్ మూత తీసి అప్పుడు ఏం చేయాలో చెప్తాను. అప్పుడు అంతలోగా ఇప్పుడు నేను కొద్దిగా నూనె చేతిలోకి రాసుకొని ఇలా ఒక ముద్ద తీసుకోవాలి. చూసారా, ఈ ముద్ద ఇలా తీసుకొని రౌండ్ చుట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. చుట్టూ చేసుకుంటే ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని ఈ కొబ్బరి ఇది అంతుంది కదా, ఇది ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటి దగ్గరే చేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఇవన్నీ అలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇగోండి, అన్నీ అయితే ఈ విధంగా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. పక్కన పెట్టేస్తున్నాను. ఇగోండి, గ్యాస్ అయితే వెళ్ళిపోయింది దీంట్లోనికి. చూస్తున్నాను. ఇగోండి, పప్పు అయితే మెత్తగా ఉడికింది. దీంట్లోకి పప్పు గుత్తుతో మంచిగా మెదుముకోవాలి. ఇలా చూసారా, ఎలా అయింది పప్పు. ఈ విధంగా మంచిగా మెత్తగా క్రీమ్ లాగా అయిపోవాలి. ఇప్పుడు నేను గ్యాస్ ముట్టించుకుంటున్నా. ఇక్కడ పెట్టేసి దీంట్లోకి పప్పులోన కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. పప్పు పల్చగా ఉండాలా లేకపోతే చిక్కగా ఉండాలా అని బట్టి వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఇది మరుగుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇది బాగా ఉడుకుతుంది. నీరు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోన 2 తేజ్పత్తి ఆకులు వేసుకోవాలి. ఇది ఇలా బాగా మరగాలి. ఒక గిన్నె తీసుకుంటున్నా. ఈ గిన్నెలో నీళ్ళు నింపుకుంటున్నా. సగం గిన్నె నీరు తీసేసుకున్నా. ఈ పక్క గ్యాస్ ముట్టిస్తున్నాను. ఈ నీళ్ళు మరగాలి. మూత పెట్టేస్తున్నాను. పప్పు అయితే మరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను దీనికి తగ్గట్టు బెల్లం వేసుకుంటున్నా. ఉండ్రాల్లోకి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడవంటేస్తుంది. ఇవ్వండి, పప్పు అయితే బాగా మరుగుతుంది కదా, దీంట్లో కొద్దిగా యాలకల పొడి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు,
కొద్దిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా బాదం పప్పు వేసేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల్లాగా బాగా ఉడికించుకోవాలి. ఇది 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇది దింపేస్తున్నాను, పక్కకు పెట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే గ్యాస్ మీద ఈ కడాయి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా నీరు వేసుకుంటున్నాను, అరకప్పుడు. అలాగే కొద్ది బెల్లం వేసుకుంటున్నాను ఉండ్రాలు చుట్టుకోవడానికి. అలాగే కొద్దిగా ఉప్పు, బెల్లము ఉప్పు వేసాను కదా, ఇక పప్పు గుత్తితో వెనక పక్క నుంచి ఇలా కలుపుకుంటున్నాను. ఇది కరగాలి బాగా. ఇటువైపు నీరు వేడెక్కాయి. ఇది ఆవిరి పెట్టుకున్నది దీని మీద ఇలా పెట్టి వాళ్ళ ముందు గిన్నె పెట్టేసి కొద్దిగా పక్కన నూనె రాసేసుకొని గిన్నెకి ఈ మూదకు ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత ఇది ఇలా ఉన్నాక, నాకాడైతే కుంకుమ పువ్వు అయితే లేదు, కాకపోతే కలర్ గురించి నేను కొద్దిగా అంటే కొద్దిగా ఫ్రూట్ కలర్ పెడుతున్నాను. ఇవి ఇలా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల గురించి స్టీమ్ పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తాం. ఇటు పక్క అయితే బెల్లం కరిగిపోయింది. నేను కొబ్బరి తురుము వేస్తున్నాను దీంట్లోకి. ఇలా ఒకసారి కలుపుకొని, ఇంకా మనం వేపుకొని పొడి చేసుకున్నాం కదా బియ్యం పిండి, అది వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉడకాలి ఇందులోనే. ఇదిగోండి ఇలాగ అయింది. మనం హల్వా చేసుకుంటాం కదా, అలాగ వస్తుంది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను ఈ సైడ్ది. అయిపోయిన తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడే ఉండలు పెట్టుకోవాలి. ఇలా చల్లనీటిలో చేయి ముంచుకుంటూ మీకు ఏ సైజు ఉండ కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకోండి. ఈ సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇలా అన్ని ఈ విధంగానే చుట్టుకోవాలి. ఇదిగోండి నేను అన్ని ఈ విధంగా చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను గ్యాస్ ముట్టించుకుంటున్నాను. గ్యాస్ ముట్టించుకొని ఈ పప్పు పెట్టుకుంటున్నాను. పప్పు పెట్టుకుని బాగా ఉడికించుకుంటా. ఇవి ఒక 10 నిమిషాలు అయితే అయిపోయేవి. నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. గ్యాస్ బంద్ చేశాను. ప్లేట్ తీసి చూస్తున్నాను. ఇవ్వండి మోదక్ అయితే రెడీ అయ్యింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. చూసారా, మోదక్ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఒక దగ్గర పెట్టేస్తున్నాను. ఇంకా కలుపుకుంటూ పప్పు ఉడికించుకోవడం అని. పప్పు ఎందుకు బాగా ఉడికించుకోవాలంటే ఉండ్రాలు వేసిన తర్వాత మళ్ళీ బాగా గంటెట్టి కదపలేము. ఇదిగోండి పప్పు అయితే బాగా ఉడికింది. ఇప్పుడు ఈ ఉండ్రాలు ఇందులో వేసేస్తున్నాను. వేసిన వెంటనే ఒకసారి ఇలా గంటెట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాలు ఇది ఉడకాలి. 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకంతే, నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా. ఈ గిన్నెలోకి తీసేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా మీద జీడిపప్పు వేసేసుకుంటున్నా. ఇగండి వేడి వేడిగా పప్పు ఉండ్రాలు కూడా అయిపోయేవి. అలాగే వినాయకుడికి ఎంత ఇష్టమైన మోదకలు కూడా అయిపోయేవి. వినాయకుడికి మా సైడు పప్పు ఉండ్రాలు మోదకలు పెట్టుకుంటాము. ఈరోజు పూజకి నేను కూడా ఇవాళ మా ఇంట్లో పప్పు ఉండ్రాలు మోదకలు చేశాను. నేను చేసే పద్ధతిలో కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పగా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ అండి చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటాను. మరి బాయ్.